నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు సీను. నేను కూడా నేను ఎలా చూస్తాను అనుకోలేదు. ఇంత జరిగిన కనీసం నాకు ఫోన్ కూడా చేయాలనిపించలేదా? అసలు నేను ఇంత బాధ ఎలా భరిస్తున్నావు లతిక? బాధల్ని భరించడం అలవాటైపోయింది సీను. 2 ఏళ్ళు ప్రతి క్షణాన్ని కన్నీటి పొట్లతో లెక్క పెట్టాను. ఇప్పటికే ఏడవడానికి కూడా ఓపిక లేదు. నిజం చెప్పాలంటే ఏడవడానికి నా దగ్గర ఇంకా కన్నీళ్లే లేవు. నా సంగతి వదిలే, నువ్వు సంతోషంగా ఉన్నావుగా, నాకది చాలు. కానీ ఇలాంటి పరిస్థితులు వదిలేసి నేను సంతోషంగా ఉండలేను. అని ఎలా ఉండగలుగుతాను? నీకేం మాట్లాడుతా సీను? నీకోసం ముక్కుపొడిగా కుట్టించుకున్న రోజు ఎంత రక్తం వచ్చిందో నీకు తెలుసుగా. కానీ అది తీసే రోజు ఏడుపు కూడా రాలేదు. రేపు నువ్వు అంతే. ఇక్కడి నుంచి వెళ్లే వరకే ఈ బాధ. ఆ తర్వాత నీ జీవితం, నీ ఉద్యోగం, నీ పనులు తప్ప ఇవేవి గుర్తుండవు.